మా గురువు గారికి కోపం వచ్చింది. నా సహనాన్ని పరీక్షిస్తే నా విశ్వరూపం చూపిస్తాను అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఆయన సహనం ఏంటి, ఎందుకు విశ్వరూపం చూపిస్తానంటున్నాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నా సహనాన్ని పరీక్షిస్తే విశ్వరూపం చూపిస్తానంటున్నాడు ఆయన. ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టు చెప్పాడు ఆయన. ఎందుకు అంత కోపం వచ్చిందంటారు ఆయనకి? ఏం చూపిస్తాడు విశ్వరూపం? ఆయన విశ్వరూపం చూపిస్తే మనం కళ్ళు మూసుకుంటాం, చూడం. నువ్వు చూపిస్తే చూస్తానికి ఏదైనా ఓటీటీలో సినిమా ఫ్రీగా చూస్తానికి ఏంటండి? ఓటీటీకి కూడా డబ్బులు కట్టాలా ఏంటండి? ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ తను చాలా గొప్పగా ఊహించుకుంటున్నాడండి. వీళ్ళందరూ నిన్ను దూదేకినట్టు ఏకింది ఏంటంటే, నోటుకు వచ్చినట్టు ఎక్కువ మాట్లాడకయ్యా, ఏదో విశ్లేషకుడిగా న్యూట్రల్గా ఉంటావు, సమాజానికి పనికొచ్చేది ఏమో 4 మాటలు మాట్లాడుతున్నామని వింటున్నారు. ఇప్పుడు కూడా వింటారు నువ్వేం మాట్లాడినా. కానీ ఏంటి ఇతను ఎలా మాట్లాడుతున్నాడు అనుకుని నీ మీద అసహ్యం పెరుగుతూ ఉంటుంది. అసహ్యం వల్ల అసహనంగా మారుద్ది, అసహనం ఆగ్రహంగా మారుద్ది. దాని ఫలితమే నీ మీద అటాక్. అర్థమైందండి? ఎందుకంటే నేను చెప్పింది వింటున్నారు కదా, యూట్యూబ్లో ఆదాయం వస్తుంది కదా, నా పని బాగానే ఉంది అనుకుని ఎవడో కూడా కొమ్ము కాసి నోటుకొచ్చినట్టు మాట్లాడి అబోధ కల్పనలు మాట్లాడి విషం కక్కుతుంటే పైగా సిగ్గు లేకుండా ఉపసంహరించుకుంటున్నాను. దమ్ముగా అదే మాట మీద ఉన్నాను మాట్లాడాలని నీకు తెలిసి ఉంటే, వాస్తవం అయితే లేదా మిస్కమ్యూనికేషన్, ఎవడో నాకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తప్పుడు సమాచారం తీసుకుని చెప్పడానికి నువ్వెవడో అంటే నీకు గొప్పతనం ఏముంది? తప్పుడు సమాచారం అలా ఆ సమాచారం ఇచ్చినట్టు కరెక్ట్ తప్పుడోడో కాదు నీకు తెలిసి ఉండాలి కదా. ఫస్ట్ని నువ్వు ఏ రకంగా విజ్ఞుడు, దాన్ని కౌంటర్ చెక్ చేసుకోవాలి కదా, అవునా కాదా అని. కౌంటర్ చెక్ చేసుకున్నప్పుడు అది నిజమో అబద్ధమో తెలియదు కదా. పైగా మనోహర్ గారు అన్నాడు కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నానంటే ఇక్కడ ఏమవుద్దంటే, ఉపసంహరించుకున్నా మాత్రం అయిపోద్ది అనేది అనేసి అంటే నువ్వు ఉపసంహరించుకుంటే అది తుడిచేసినట్టు అయిపోద్దా నువ్వు జరిగిన డ్యామేజ్. చాలా చెప్పినట్టు ఉంటుంది. అసలు నువ్వు మాట్లాడినప్పుడు ఎవడన్నా ఈ సమాచారం చెప్తే కూడా హేతు పద్ధతిగా ఉందో లేదో ఆలోచించుకోవాలి కదా. 1983 టీడీపీ ఆవిర్భావం నుంచి తర్వాత వచ్చిన ఎన్నికల్లో 84 నుంచి బీజేపీ తోటి వాళ్ళ పొత్తులు సాగుతున్నాయి, స్నేహం కొనసాగుతుంది. ఆ పార్టీలోని అగ్రనాయకత్వం అంతా కూడా టీడీపీలో అగ్రనాయకత్వంతో చాలా సఖ్యంగా ఉన్నారు. కింద కేడర్ కూడా కలిసిమెలిసి పనిచేసుకున్నారు. మధ్యలో 84, 85, 89 కలిసి పనిచేశారు. 94 కలిసి పని చేయకపోయినా వైరం లేదు. 99లో కలిసి పనిచేశారు. 2014లో కలిసి పనిచేశారు. 2009లో కలిసి పనిచేయలేదు. ఒక 2 సార్లు మాత్రమే. మొన్న 2019. సుదీర్ఘకాలం మిత్రపక్షం ఏది? నమ్మకమైన మిత్రపక్షం. నమ్మకమైన రామారావు గారు ఉన్నప్పుడైనా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా రామారావు గారు ఉంటే నేషనల్ ఫ్రంట్లో బీజేపీ కూడా ఉంది. తర్వాత విపి సింగ్ గారు రథయాత్రను అడ్డుకున్నప్పుడు వారు బయటకు వచ్చారు. తర్వాత 98 నుంచి చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు గవర్నమెంట్లో కానీ 13 రోజులు 13 నెలలు తర్వాత 5 సంవత్సరాలు అయిన పరిపాలనలో చాలా అండగా నిలబడ్డాడు ఆయన. నమ్మకమైన మిత్రపక్షం అని చెప్పారు ఆయన, నమ్మకమైన నాయకుడు అని చెప్పారు. తర్వాత మళ్ళీ 14లో, ఇప్పుడు మళ్ళీ 2024లో. ఇంత సుదీర్ఘకాలం మిత్రత్వం ఉన్న పార్టీని తాత్కాలికం టెంపరీ ఫ్రెండ్ అని, గెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా ఎలా జస్ట్ ఫ్రెండ్ అని ఎలా చెప్తాడు అమిత్ షా గారు? లాజిక్ ఉండాలి కదా, నువ్వు మాట హేతు పద్ధతి ఉండాలి కదా. బందిపోటు దొంగ లక్షల కోట్లు కొల్లగొట్టి జైలుకి 16 నెలలు వెళ్ళి వచ్చినోడు అతను శాశ్వత మిత్రుడు ఎలాగవుతాడు? అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? అమిత్ షా గారు వాళ్ళకి దొంగలంటే ఇష్టమనా? అది నువ్వు చెప్పేటప్పుడు నీకు అర్థం అవ్వాలి కదా. నువ్వేం ప్రొఫెసర్ అయ్యా, ఏదైనా మాట్లాడితే పెద్ద ఏదో నిన్ను సూపర్ అన్నట్టు చెప్తున్నారు అందరూ. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేనప్పుడు నువ్వు సమాజానికి ఏం చెప్తావు నువ్వు? అంటే నీకు జగన్ అంటే ఇష్టమని చెప్పి డైరెక్ట్గా జెండా వేసుకో, ఎవడో బాధపడ్డావు. లక్ష్మీమారావు తీసుకోలేదు. పైగా తెలుగుదేశం పార్టీతో నువ్వు బాగానే ఉండేవాడు కదా. నువ్వు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేవాడిని. చంద్రబాబు నాయుడు గారు నిన్ను మద్దతు అడగడం కాదు, నీకు సపోర్ట్ చేశారు వాళ్ళు. మద్దతు ఇచ్చి గెలిపించారు. నేను బతిమాలు అడిగాడు అని చెప్తున్నాడు సిగ్గు లేకుండా. ఓట్లు వేయించుకుని కూడా అడుగుతాడా, ఓట్లు వేసి కూడా అడుగుతాడా? అది కూడా నీకు అనుకూలంగా మరి నువ్వేదో పైనుంచి దిగొచ్చేసావు, మరి తర్వాత ఎందుకు గెలలేకపోయావు? అవును, నువ్వు చాలా గొప్పవాడైతే గెలవాలి కదా. చెప్పండి, నువ్వు చాలా గొప్పవాడైతే నువ్వు మళ్ళీ తర్వాత కూడా గెలవాలి కదా. గెలవాలి. మరి ఎందుకు గెలవలేదు నువ్వు? ఆ ఎన్నికల్లో బాబు గారు చెబితేనే పార్టీ ఆదేశాలు మేమందరం సపోర్ట్ చేసాం, గెలిపించాం ఆ రోజు ఓట్లేసి. పైగా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో చాలా సఖ్యతగా ఉండేవాడు. ఆ పార్టీ ఆఫీస్కి వచ్చేవారు, మీరు అక్కడికి వచ్చే వాళ్ళకి పాఠాలు అవి చెప్పేవారు, అవసరమైతే శిక్షణ ఇచ్చేవారు, దాని తగ్గ పొట్లం ఏమైనా ఉంటే తీసుకునేవారు. తర్వాత వాళ్ళు పని అయిపోయిన తర్వాత పొట్లం ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇవ్వలేదని కోపం రావచ్చా మీకు? అంటే నిత్యం మీకు ఒకసారి అనుకుంటే అంటే ఆయన మాటలు వింటున్నారు కదా సోషల్ మీడియాలో అని చెప్పి దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఏదో బెదిరిద్దాం అనుకుంటే ఎన్నాళ్ళు సాగుద్ది? ఏదైనా ఇప్పుడు నీ మాటలు వింటారు,
న్యూట్రల్గా మంచి మాట చెప్తే ఎవరన్నా వింటారు. నువ్వు మంచి మాట న్యూట్రల్గా చెప్పుకో, ఎవరు వద్దంటారు? దాన్ని మంచి చెడు బేరీజ్ చేసుకోరా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో దాని కౌంటర్ ఉండదా? నీ ఇష్టమైన మాట్లాడితే అతడు నోరు మూసుకుని ఉండాలా? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ విశ్వరూపం చూపిస్తే ఏం చూపిస్తారు? ఎవరు జగన్ చూపించండి వెళ్ళి. 2 కళ్ళు ఎప్పాల్చుకుని చూద్దాం, అయితే కళ్ళు మూసుకుంటాం. మాకు స్మెల్ వస్తే ముక్కు మూసుకుంటాం. నువ్వు మాట్లాడే మాటలో స్మెల్ వస్తే ముక్కు మూసుకుంటాం. నువ్వు విశ్వరూపం చూపిస్తే కళ్ళు మూసుకుంటాం. ఏం వదిలిద్దామని? ఏం పీకుతావు నువ్వు? పీకు చూద్దాం. ఒక నారి 100 తుపాకులు నుండి ఒక మాట మాట్లాడు, నువ్వు 100 మాటలు వస్తాయి ఇటు నుంచి. గౌరవాన్ని కోల్పోయిన తర్వాత ఎవడైనా ఒకటే మాకు. అంటే వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే విశ్వసిస్తారు, ఒప్పుకుంటారు. నీకు వాస్తవం చెప్పినా సరే ఒక రాష్ట్రం మీద పడి ఆడవడానికి నువ్వు ఎవడవయ్యా నువ్వు? ఇది వాస్తవం. నీకేంటి పని? ఆయన సంబంధం లేని నిత్యం ఏడుపే కదా నీ మాటల్లో. ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడుపు కనపడుతుంది, ఏడుపు వినపడుతుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదికి మద్దతుగా మాట్లాడేవంటే 1-2 సార్లు నేను చంద్రబాబు మాట్లాడాను. ఎవరి కోసం మాట్లాడతావు? బాగా పనిచేస్తే చచ్చినట్టు మాట్లాడాలా. కానీ నువ్వు జగన్ మాట్లాడేవంటే నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే అతను అరాచకవాది, అవినీతిపరుడు, నియంత్రత్వం, నిరంకుశత్వంతో నిండిపోయి ఉన్నవాడు. రాష్ట్ర ప్రజలు వేపుడు తినేసినాడు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినాడు. అతనికి మద్దతుగా ఒక్క మాట మాట్లాడినా సరే నీ క్యారెక్టర్ దిగజారిపోయినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలా. విశ్వరూపం చూపిస్తే చూడడానికి ఎవడో సిద్ధంగా లేడని, ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఆయన మాటలు సమాజం అర్థం చేసుకుందని, ప్రజలకు బాగా స్పష్టంగా అర్థమైందని, ఆయన జగన్మోహన్ రెడ్డి పాట పాడదలుచుకుంటే ఆ కండువా వేసుకొని ఊరేగొచ్చు అంటూ ఎవరికి అభ్యంతరం ఉండదని, అవాకులు చవాకులు పెళ్తే ప్రశ్నలు సమాధానాలు ఎదురుదాడి చేస్తాయంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం.